ఎల్నినో ఎఫెక్ట్ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆశించినంత వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎల్నినో స్పష్టంగా కనిపిస్తోంది. వరి, పత్తికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని ప్రోత్సహించాలని అధికారులు సమీక్షలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. బిందు, తుంపర సేద్యం కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుకూలమని రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు గ్రామాల వైపు వెళ్లడం మానేశారు. ఆరుతడి పంటలు సాగు చేయాలన్నా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కొరత వేధిస్తోంది. దీంతో ఈసారి సాగు విస్తీర్ణం భారీగా తగ్గనున్నట్లుగా తెలుస్తోంది. ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. వ్యవసాయ అధికారులు మాత్రం గ్రామాల వైపు వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో రైతులు ఏం చేయాలనే సందిగ్ధంలో పడిపోతున్నారు. కేవలం బోరుబావులు ఉన్న రైతులు మాత్రమే వరి సాగు చేసేందుకు ధైర్యం చేస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఎల్నినో ఎఫెక్ట్ ఎలా ఉంది, రైతులు ఏమంటున్నారు, ప్రత్యామ్నాయ పంటల సాగు చేస్తున్నారా అనే విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ వర్షాకాల సీజన్లో ఇంతవరకు గట్టి వర్షం కురిసిన పరిస్థితి లేదు. మొత్తం మీద చూసినప్పుడు తీవ్ర ప్రభావం అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 లక్షల పైగా హెక్టార్లో వివిధ రకాల పంటలు సాగు అవుతుంటాయి. కానీ ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో రైతులందరూ దిగాలుగా పడి ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఈ గత 25 రోజులుగా నాటుకున్నటువంటి కొద్ది శాతం 20% పంట ఏతుందో పత్తి మొలకలు రాకుండా ఉండిపోయింది. ముఖ్యంగా 80% ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి పండుతుంది. మరికొద్ది శాతం 20% మాత్రం అన్ని రకాల పంటలు, కూరగాయలు సాగు జరుగుతుంటాయి. కానీ ఎల్నినో ప్రభావంతో రైతులందరూ కూడా దిగాలుగా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ మాట్లాడేందుకు జయరాజు గారు ఉన్నారు, రైతు సంఘ నాయకులు. చెప్పండి సార్, ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉమ్మడి మెదక్ జిల్లా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ సగం జిల్లా మొత్తం కూడా ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు ఉంటాయి. మిగతా జిల్లా అంతా కూడా వ్యవసాయ ఆధారపడి బతికే పరిస్థితి. ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? ఈ జిల్లాలో పత్తి పంట ఎక్కువ వేస్తారు. కేవలం సంగారెడ్డి జిల్లాలోనే 3,70,000 ఎకరాలలో పత్తి సాగు అవుతూ ఉన్నది. గతంలో 5-6 సంవత్సరాల కిందట పత్తిలో లాభాలు లేవని చెప్పేసి ఇట్లాంటి దాంతో ఆత్మహత్యలు జరిగేవి. ఇటీవల కాలంలో గత సంవత్సరం వరకు కూడా పత్తి బాగానే సాగైంది. గత సంవత్సరం కూడా వర్షాలు ఎక్కువ మొత్తంలో పడడంతో పత్తి మొత్తం నష్టపోయింది. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వలన వేసిన విత్తనం మొత్తం కూడా పోయింది. వరికి ఈరోజు నీళ్ళు అందే పరిస్థితి మాత్రం లేదు. మొక్కజొన్న కూడా పూర్తి స్థాయిలో అందే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ప్రభుత్వం ఒకవైపున చెప్తా ఉంది ఎల్నినో ప్రభావం ఉంది, వర్షాలు పడే పరిస్థితి లేదు, కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు మీటింగ్లు పెడతా ఉన్నారు. కానీ కింది స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు కూడా వచ్చి రైతులకు అవగాహన కల్పించి ఏ పంట వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది, ఏది తొందరగా వస్తుంది అనేది అట్లాంటి అవగాహన వాళ్ళు కింది స్థాయిలో, క్షేత్ర స్థాయిలో చేయడం లేదు. దీంతో ఏంటంటే రైతులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. గతంలో చాలా వరకు ఉమ్మడి మెదక్ జిల్లా కొంచెం బెటర్గా ఉండే, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే కింది స్థాయికి అధికారులు క్షేత్రస్థాయిలో వచ్చి అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలు ఏవైతే ఉన్నాయో వాటి చూపించాలి. అట్లనే ఇప్పటికే నష్టపోయిన రైతాంగం ఎవరు ఉన్నారో వేసిన పంటలు నష్టపోయారు, కాబట్టి వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించడం కోసం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం. ముఖ్యంగా ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ సీజన్లో మీరు పత్తి పంట ఏ సాగు చేశారు మీరు? నేను మక్క పెట్టాను సార్. మక్క పెట్టి 6 రోజులైంది. ఇంతవరకు వర్షం లేదు, మాకు మొలకలు లేవు. ఎంత పెట్టుబడి అయింది మీకు? ఇప్పటి వరకు 5,000-6,000 దాకా పెట్టుబడి పెట్టాము. ఎక్కువనే అయితే కానీ మామూలుగా చెప్పేస్తున్నాం. మరి మీకు దగ్గరికి అధికారులు వచ్చి ఏ పంట వేసుకోవాలా, విత్తనాలు ఏం సరఫరా చేసి ఎవరైనా ఇప్పటివరకు? మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేరు సార్. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా 46 మండలాల పైగా పరిస్థితి ఇదే విధంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా సగం జిల్లా మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. కూరగాయల సాగు, పత్తి, వరి మీద సాగు ఆధారపడి ఉంటారు. కానీ ఎల్నినో ప్రభావంతో ఈ రోజున రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయారు. వేసుకున్నటువంటి విత్తనాలన్నీ కూడా మొలకెత్తకుండా పోయాయి. తీవ్రమైన నష్టం జరిగింది. ఇప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగు సంబంధించి అవగాహన కల్పించేసి ఆ యొక్క విత్తనాలు సరఫరా చేస్తే సీజన్లో కనీసం మాకు అవకాశాలు ఉంటాయని కూడా రైతులు చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం కదిలి వ్యవసాయ అధికారులు కూడా కదిలించేసి గ్రామాలకు పంపించేసి రైతులకి ప్రత్యామ్నాయ పంటపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, కొత్లాపూర్ నుంచి.